ఈరోజు పూజా బలిని సమర్పించే కుటుంబ సభ్యులు భాగ్య కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, ముత్తంగి కేంద్రంలోని గురువుల కన్యాశ్రీల బృందం మరియు సేవ చేయు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం కొరకు, కె ఆంజనేయుల మంచి జీవిత భాగస్వామి కొరకు దైవాశీర్వాదములు, పి వరహాల రాజు, గాయత్రి, లక్ష్మీ, పూర్ణమ, మణిదీప్, మోనిక కుటుంబ కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదముల కొరకు, జోషిత జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఇవానికి నేసల్ టాన్సిల్స్ నుండి సర్జరీ లేకుండా సంపూర్ణ స్వస్థ చేకూరినట్లుగా, సుదర్శన్ రావు కుటుంబం కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం దేవుని దీవెనల కొరకు, మాదాను హన్సిత జన్మదినం సందర్భంగా దేవుని దీవెనలు 10th క్లాస్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, అర్లప్ప జ్యోతి మంచి ఆరోగ్యం కొరకు, కే సన్ని జీవితంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా దేవుని చిత్తం అతని జీవితంలో నెరవేరినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు, పెటీషియా మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థ కొరకు, కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్వరెడ్డి శౌర్యలమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరి రాబో తరాలు కుటుంబాలపై పడకుండా పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు, దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరూ మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచయను ప్రభువు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా, ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, పిల్లల యవనస్తుల పరిచయను ప్రభువు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణమూర్తి పేరిట కృతజ్ఞతగా, గోవిందరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేనలకు కృతజ్ఞతగా చేయి ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా, గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా ఈ సంవత్సరమంతా వారి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం శాంతి సమాధానం కొరకు, ఎలిజబెత్ రాణి మేరీ వ్యాపార అభివృద్ధి వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడాలని, 2024 సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతలు జరుగునట్లుగా, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, శోభారాణి శివరెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనల మంచి ఆరోగ్యం, బిడ్డల మంచి జీవిత భాగస్వామి కొరకు, భయాభయ మంచి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు పూజను అర్పించేవారు కృష్ణ, పూజ, రిపిక, సిస్టర్ శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను అర్పించేవారు కల్పనాదాస్ కుటుంబం, సిస్టర్ శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను అర్పించేవారు యేసుబాబు, ఎలిజబెత్ రాణి కుటుంబం, ఏరువా రుత్విక్ రోషన్ రెడ్డికి మంచి ఉద్యోగం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, జోసఫ్ రెడ్డి మంచి జ్ఞానం బంగారు భవిష్యత్తు, ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, రితిక వివియాన మంచి ఆరోగ్యం జ్ఞానం కుటుంబంలో శాంతి సమాధానం బిజినెస్ల అభివృద్ధి కొరకు, కిరణ్ కుమార్ ఉషాలపై దేవుని దీవెనలు ప్రమోషన్ మంచి ఆరోగ్యం కొరకు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, మాథ్యూ నెల్సన్, ఎల్ నెల్సన్, మ్యాగీ నెల్సన్ ఆరోగ్యమేరి ఆత్మశాంతి కొరకు, జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా, వినీషా సుఖప్రసవం ఆరోగ్యం తల్లి బిడ్డ క్షేమం కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఆరోగ్యనాథుని పేరిట సమర్పించేవారు సిస్టర్ ఫాతిమా సింగారెడ్డి, శ్యామల మేరీ సుఖప్రసవం ఆరోగ్యం తల్లి బిడ్డ క్షేమం కుటుంబ దైవాశీస్సుల కొరకు ఆరోగ్యనాథుని పేరిట పూజను సమర్పించేవారు సైమన్ పుష్ప, కుట్టి కోర్టు కేసు సాల్వ్ అగునట్లుగా ఐఏ ఆర్డర్స్ వారికి అనుకూలంగా వచ్చినట్లుగా సమర్పించేవారు నవీన్, ఎం విజయభాస్కర్ కుటుంబం శాంతి సమాధానం కుటుంబ సఖ్యత కొరకు, ఎస్ శ్రీవారెడ్డి, మరిరాణి, సుజిత్, సుహాస్ కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనలు కుటుంబ సంరక్షణ, జీవన్ ఇంటర్న్షిప్ వచ్చినట్లుగా, సౌమిక మంచి చదువులు జ్ఞానం కొరకు, చిన్నప్రెడ్డి పాడి పంటల కొరకు, తుమ్మ అనిల్ జోసఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, ఫ్రాన్సిస్ రెడ్డి వ్రాసే సిఓఎం పీటీఐఏ సెక్యూరిటీ మరియు సర్టిఫికేషన్ కోర్స్ ఎగ్జామ్స్ మంచిగా వ్రాసి క్వాలిఫై అగునట్లుగా, బాసాని ప్రవీణ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, సిహెచ్ శౌరమ్మ పాప శాప నుండి బంధకాల నుండి విడుదల మంచి ఆరోగ్యం కొరకు, కె శ్రీకాంత్ సుధారాణి మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ దైవాశీర్వాదముల కొరకు, మానస మనోహర్ రెడ్డి సంతానవరం కుటుంబ దైవాశీస్సుల కొరకు, బి రెడ్డి మనోజ్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు, ఒక వ్యక్తి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం కుటుంబ శాంతి సమాధానం, కుమార్తెకు ఆపరేషన్ లేకుండా దేవుడు సంపూర్ణ స్వస్థ దయచేయనట్లుగా, శాంత ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మంజుల,
దడల ప్రేమ కిరణ్ మంచి జీవిత భాగస్వామి, లక్ష్మీ చక్రం మంచి ఆరోగ్యం కొరకు, సంధ్యా స్వప్న ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా. ఒక వ్యక్తి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం దేవుని దీవెనలు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా. సాగర్, స్వప్న, స్వాతి గవర్నమెంట్ జాబ్ అప్పు సమస్య నుండి విడుదల కొరకు, స్వాతి కుటుంబ సమస్య నుండి విడుదల, మంచి ఆరోగ్యం, పిల్లల మంచి జ్ఞానం, దైవ ఆశీర్వాదం కొరకు. ఏరువ ఇన్నారెడ్డి కుటుంబం పాప శాప నుండి విడుదల, కుటుంబ ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు. సుమలత మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం, మంచి జీవిత భాగస్వామి కొరకు, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు సమర్పించేవారు పి నాగేంద్ర లక్ష్మి. టి ఇన్నారెడ్డి జ్యోతి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, పిల్లల బంగారు భవిష్యత్తు, ఆరోగ్యం, ఆశీస్సుల కొరకు. యశ్వంత్ యోగిత రాహుల్ రెడ్డి ఆయురారోగ్యములు, దేవుని కాపుదల, కుటుంబం సకల బంధకాల నుండి విడుదల, పిల్లల జీవితంలో స్థిరపడాలని. శృతి జాని మారు మనసు, చదువులు, దైవ జ్ఞానం, కుటుంబ దైవాశిస్సుల కొరకు. సిస్టర్ శాండ్రా ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు నవీన్. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. మధురం మధురం నీ నామస్మరణ, చరణం శరణం నీ దివ్య చరణం. మధురం మధురం నీ నామస్మరణ, చరణం శరణం నీ దివ్య చరణం. నాలనవై నీవే కొలువైన నీవే, నాలనవై నీవే కొలువైన నీవే, సత్యము నీవేన కరుణామయ, ఆ సత్యము నీవేన కరుణామయ. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడెను నీ సుగుణగానం. దర్శింతు నీ దివ్య రూపం స్వామి, తరింతు నా జన్మ నిత్యం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడెను నీ సుగుణగానం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన నవదిన ప్రార్థనలు, లూర్దు మాత పండుగ జరుపుకున్నటువంటి నవదిన ప్రార్థనలలో 7వ రోజున ప్రవేశించి ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు మనకు ఉన్నటువంటి విశ్వాసమును గురించి మనకు చెబుతూ ఉన్నాయి. మనము ఏ విధంగా విశ్వసించి జీవించాలి అని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మొదటి పఠనంలో చూసినట్లయితే సొలొమోను ఆయన తండ్రి వలె అవిశ్వాసి అయి జీవించాడు అని మనకు ప్రకటిస్తూ ఉంది. అదే సువిశేష పఠనంలో చూసినట్లయితే మొదటి పఠనంలో అవిశ్వాసం గురించి చెప్పితే సువిశేష పఠనంలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసము ఏ విధంగా ఉండాలో అని ఒక ఉదాహరణగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కావున ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలో మనం పాల్గొనటానికి ముందు మన విశ్వాసాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి.
మన విశ్వాసము ఏ విధంగా ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మన ప్రభు అయిన క్రీస్తు తపస్కాలము ముగిసిన వెంటనే మనల్ని అడగబోతూ ఉన్నాడు, నీ విశ్వాసము ఎటువంటిది? నీవు అనుక్షణమును నన్ను విశ్వసించి జీవించావా అని మనల్ని ప్రశ్నించబోతూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంకా 7 రోజుల్లో మనం తపస్కాలాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. కావున మన విశ్వాసమును మరి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఈ దివ్యబలి పూజలో మనము చేసినటువంటి పాపములన్నిటికీ అవిశ్వాసంతో జీవించిన క్షణములన్నిటి కొరకు మనము ఆ దేవాతి దేవుని క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్యబలి పూజలో అర్హులుగా పాల్గొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా సేవకుడు దావీదును చూచి నేను ఎన్నుకొనిన ఈ యెరూషలేం పట్టణమును చూచి ఒక గోత్రమును మాత్రం నీ కుమారుని వశమున ఉంచెదను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము అధ్యాయం 11 పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 13వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము అధ్యాయం 11 పరిశుద్ధ వచనంలో 4వ వచనం నుండి 13వ వచనం వరకు. సొలొమోను వృద్ధుడగునప్పటికీ భార్యలు అతడు అన్యజాతుల వారి దైవములను ఆరాధించినట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదు వలె పూర్ణ హృదయముతో యావేను ఆరాధింపలేదు. ఆ రాజు సిదోనీయులు కొలుచు అష్టరోతు దేవతను, అమ్మోనీయులు కొలుచు అన్య దైవములు మిల్కోమును పూజించెను. అతడు ప్రభువునకు ద్రోహం చేసెను. తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపడయ్యెను. మోవాబీయులు కొలుచు అన్య దైవం కేమేషును ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పు వైపున నున్న కొండపై ఒక పూజా మందిరంను నిర్మించెను. ఆ రీతిగానే అమ్మోనీయులు కొలుచు అన్య దైవం మేలేకును పూజించుటకై ఆరాధన మందిరం నిర్మించెను. అతడు తాను పెళ్లి ఆడిన అన్యజాతి స్త్రీలు బలులర్పించుకొనుటకు, సాంబ్రాణి పొగ వేయుటకు వారి దైవములకు పూజ మందిరంలో నిర్మించెను. 2 సార్లు ప్రత్యక్షమైన యావేను
ఇశ్రాయేలు ప్రభువును సొలొమోను విడనాడెను కనుక యావే అతనిపై కోపించెను. అన్య దైవములను ఆరాధింప నిషేధించినను యావే మాట వినలేదు. యావే అతనితో, నీవు నా నిబంధన మీరి నా ఆజ్ఞలను జవదాటితివి కనుక నేను ఈ రాజ్యంను నీ ఆధీనం నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసేదను. అయినను నీ తండ్రి దావీదు పైగల అభిమానముచే నీ కాలమున కాదు గాని నీ కుమారుని పరిపాలన కాలమున ఈ కార్యమును జరిగింతును. కానీ ఈ రాజ్యం అంతటిని నీ కుమారుని ఆధీనం నుండి తొలగింపను. నా సేవకుడు దావీదును చూచి నేను ఎన్నుకొనిన ఈ యెరూషలేం పట్టణమును చూచి ఒక గోత్రమును మాత్రం నీ కుమారుని వశం ఉంచెదను అని చెప్పెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 7 వచనములు 24 నుండి 30 వరకు. గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 వర్సెస్ 24 to 30. అప్పుడు ఆయన ఆ స్థలము వీడి తూరు సిదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమును ప్రవేశించి అచట ఎవరికీ తెలియకుండా ఉండగోరెను. కానీ అది సాధ్యపడలేదు. ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడి దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరియాలోని ఫెనీసాలో పుట్టినది. అందుకు యేసు, బిడ్డలు మొదట తృప్తి చెందవలెను, బిడ్డల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయ రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండి ఉండుట చూచెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఉపోద్ఘాతంలో చెప్పిన విధంగా మనము విశ్వాసము గురించి విని ఉన్నాము. మొదటి పఠనంలో మనం చూసినట్లయితే ఏమి జరిగింది, ఎవరు ఏమి చేశారు? మొదటి పఠనంలో ఎవరి గురించి విన్నాము మనము? దావీదు కుమారుడగు సొలొమోను గురించి విన్నాము. సొలొమోను ఏమి చేశాడంట? దేవుని మొట్టమొదటిగా సొలొమోను ఎవరు? దేవునిచే అనుగ్రహింపబడి వివేకమును పొందినవాడు సొలొమోను. కానీ ఆ వివేకమును పొందిన తర్వాత కూడా ఆ వివేకతను అనుభవించినటువంటి ఆ దీవెనలను, ఆ వరమును స్వీకరించి తర్వాత దానిని పదిలపరుచుకునే స్వభావమును కోల్పోయాడు. ఆ పదిలపరుచుకునే స్వభావం కోల్పోయి అవిశ్వాసి అయి అన్య దేవులకు ప్రార్థన చేయడం ఆరంభించను. మరియు అన్య జాతుల నుండి ఒక్కొక్కరిని పెళ్ళాడి భార్యలను తీసుకుని వచ్చి వారికి అన్య దేవులకు ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క మందిరమును నిర్మించి వారి భార్యలు ధూపం వేసుకొనుటకు వారికి అప్పగించెను. మరియు అప్పగించడంతో సరిపోయిందా? లేదు, సొలొమోను కూడా వారితో పాటు అన్య దేవులను పూజించి ఆరాధించాడు. దేవునిచే ఎన్నుకోబడినటువంటి ఆ వ్యక్తి అవిశ్వాసమై జీవించినందుకు గల శిక్ష ఏమిటి? ఏమని దేవుడు సొలొమోనుకి శిక్షిస్తూ ఉన్నాడు? అది ఏమిటి అంటే, సొలొమోనుతో ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నీవు అవిశ్వాసమై జీవించి ఉన్నావు కనుక, నీవు నాకు అవిధేయతతో జీవించి ఉన్నావు కనుక, ప్రవర్తించి ఉన్నావు కనుక, అన్య దేవులను పూజించి ఉన్నావు కనుక, అన్య దేవులకు మందిరములు నిర్మించి ఆరాధించి ఉన్నావు కనుక, నేను నీ రాజ్యమును నీ నుండి తొలగించదను అని సొలొమోను రాజుతో పలుకుతూ ఉన్నాడు. కానీ ఒక కన్సెషన్ ఇస్తూ ఉన్నాడు దేవుడు. అది ఏమిటి? నీ తండ్రి యొక్క దావీదు నాకు విధేయత వహించి జీవించాడు. దారి మధ్యలో అవిధేయతగా జీవించిన చిట్ట చివరికి మళ్ళీ తిరిగి పశ్చాత్తాపపడి నా యొద్దకు చేరి నాకు విధేయతగా మళ్ళీ మరలా వెనక్కి తిరగకుండా నన్ను విధేయించి నన్ను విశ్వసించి నా ఆజ్ఞానుసారం జీవించాడు కనుక నీ తండ్రి దావీదును చూచి నీ సమయంలో కాకుండా, నీ కాలంలో కాకుండా నీ తర్వాతి కాలంలో, అంటే నీ తర్వాతి తరం అతని కుమారుడు రాజు అయ్యే సమయానికి అతని నుంచి ఈ రాజ్యాన్ని తొలగిస్తాను అని పలుకుతూ ఉన్నాడు. ఆ విధంగా అని పూర్తిగా తొలగించాడా? లేదు. ఒకే ఒక్క జాతిని మాత్రం తన సొలొమోను కుమారుడి వద్ద ఉంచి మిగతా రాజ్యమంతా కూడా సొలొమోను సేవకుడైనటువంటి మరొకరికి ఇస్తానని ప్రభు యేసు పలికి ఉన్నాడు. ప్రేమన సహోదరి సహోదరులారా, అదే ఈనాటి మొట్టమొదటి వాక్యం మనకు. అది ఏమిటి అంటే, దేవుడు మనకు ఆయన అనుగ్రహాన్ని, ఆయన పవిత్రాత్మ శక్తిని వసగి ఉన్నాడు. మనం బాప్తిస్మము స్వీకరించిన క్షణము నుండి ఆయన పవిత్రాత్మ శక్తి మనతో ఉంటుంది అని పలికి ఉన్నాడు. భద్రమైన అభ్యంగం తీసుకునేటప్పుడు ఆ పవిత్రాత్మ శక్తిని బలపరుస్తున్నాను అని పలుకుతూ ఉన్నాడు. అటువంటి పవిత్రాత్మ శక్తిని పొందినటువంటి మనము ఎంత విశ్వాసంగా జీవించాలి. పవిత్రాత్మచే అభిషేకింపబడినటువంటి మనము క్రైస్తవులము, మనము ఇంకెంత గొప్పగా జీవించాలి. మనము మన జీవితం ద్వారా మరొకరికి ఆదర్శంగా జీవించాలి. కానీ అవిశ్వాసివై సొలొమోనులాగా ఈనాటి మొదటి పట్టలో మనం చూసిన విధంగా అవిశ్వాసివై జీవించినట్లయితే
ప్రభువు మనపై కోపగిస్తాడు. ప్రభువు మనల్ని కోపముతో మనల్ని దూరం పెడతాడు. అందుకే ప్రేమైన సహోదరి సోదరులారా, అందరికీ నేను తెలిసే ఉంటుంది ఈ వాక్యం. విత్ క్రైస్ట్ వీఆర్ హీరోస్ అండ్ వితౌట్ క్రైస్ట్ వీఆర్ జీరోస్. అంటే దేవుని మనతో ఉన్నంత వరకు మనం ఉన్నత స్థానానికి చేరుకుంటాము. మనల్ని మించిన వారు మరొకరు ఉండరు. అది ఆ దేవాతి దేవుడు మన ప్రభు అయిన క్రీస్తునాథుడు మనతో లేకపోయి ఉన్నట్లయితే మనము ఏ పనికి దేనికి పనికి రాకుండా పోతాము, నాశనమైపోతాము అని దీనికి అర్థం. అది మనం ఈరోజు గ్రహించవలసినటువంటిది. పవిత్రాత్మచే అభిషేకింపబడిన మనము కూడా సొలొమోను వివేకమును వరముగా పొందాడు. మనము పవిత్రాత్మ శక్తిని వరముగా పొందాము బాప్తిస్మము భద్రమైన భయంగము ద్వారా. కానీ ఆ పవిత్రాత్మ శక్తిని స్వీకరించిన మనము దాన్ని పదిలపరుచుకోవాలి మన హృదయాలలో. నిన్నటి రోజున నేను హృదయము దేనికి చిహ్నమని చెప్పి ఉన్నాను. కావున ప్రేమైన సహోదరి సోదరులారా, హృదయము ఎల్లప్పుడూ కూడా మంచికి చిహ్నాన్ని. ఎందుకంటే హృదయం ఎల్లప్పుడూ పరిమళమైనది, పరిశుద్ధమైనది, స్వచ్ఛమైనది. కనుక ప్రియమైన సహోదరి సోదరులారా, ఆ పవిత్రాత్మ శక్తిని మన హృదయాలలో పవిత్రపరుచుకోవాలి, పదిలపరుచుకోవాలి. అప్పుడే మనము విశ్వాసముతో జీవించగలము, దేవునికి విధేయత వహించి జీవించగలము, దేవుని వాక్యానుసారము జీవించగలము. ఈనాడు సువిశేష పట్టణంలో చూసినట్లయితే ఒక స్త్రీ తన విశ్వాసాన్ని చాటి చెబుతూ ఉంది. మొట్టమొదటిగా సువిశేష పట్టణంలో ప్రభు యేసు ఏమని అనుకున్నాడు ప్రభు యేసు? మొట్టమొదటిగా తాను ఎవ్వరికీ తెలియకుండా ఒక గృహమున ఒంటరిగా ఉండగోరెను అని ఈ వాక్యం పలుకుతూ ఉంది. ఒంటరిగా తన కోసము ఆ దేవాతి దేవునితో సమయమును కేటాయించడం కోసము ప్రభు యేసు ఒంటరిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆ స్త్రీ ఏ విధంగా ప్రభు యేసుని కనుగొన్నదో తెలీదు. ఎందుకంటే ప్రభు యేసు అంత ఫేమస్ అయ్యాడు. ప్రభు యేసుని గురించి విని ఏ విధంగానైనా సరే ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని నేను కనుగొని నా కుమార్తె కొరకు ఆయనను ప్రాధేయపడాలి, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ఆ వ్యక్తి నాకు ఎప్పుడు దర్శనమిస్తాడు, ఆయన ఎక్కడ కనపడతాడు, ఎక్కడ దొరుకుతాడని నిరీక్షణతో వెతుకుతూ వచ్చింది. చిట్ట చివరికి ప్రభు యేసు ఒంటరిగా ఉండాలనుకున్న సమయమున ప్రభు యేసు ఎక్కడ దాక్కొని ఉన్నాడు అని ఆ స్త్రీ కనుగొని తెలిసిన వెంటనే ఏమి చేసింది? పరుగిడి వెళ్ళి ప్రభు యేసుని పాదాలపై పడి ప్రార్థించింది. ప్రభు యేసుని పాదాలపై ప్రార్థించింది. ప్రార్థనతో అంతా అయిపోయిందా? లేదు. ఆ ప్రార్థనకు ఉత్తరువుగా ప్రభు యేసు ఏమని అని ఉన్నాడు? బిడ్డలకు దొరకవలసినది కుక్కలకు ఇవ్వవలనా అని ఆ స్త్రీని కుక్కతో పోల్చాడు కదా. మరి ఎవరైనా సరే సామాన్యంగా మనము, నువ్వు కానీ నేను కానీ, నిన్ను ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి నువ్వు కుక్క, ఒరే కుక్క అని నీతో అన్నారు అంటే అప్పుడు మన రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ప్రేమైన సోదరి సోదరులరా? మనం క్రోధంతో, కోపంతో మండిపోతూ ఉంటాం కదా. మన ముఖమంతా కూడా ఎర్రగా మారిపోతూ ఉంటుంది, అంత కోపం వస్తుంది. నువ్వు ఎవరు నన్ను కుక్క అనడానికి అని చెప్పి ఒక్కొక్కసారి బలవంతులైనట్లయితే కర్ర తీసుకొని వాడిని కొడతారు కూడా. సహజంగా చెప్పాలంటే ఎవరైతే నువ్వు కుక్క అన్నారనుకో ఆ వ్యక్తిని బలవంతులైతే చావు దెబ్బలు కొడతారు కదా. కానీ ఈనాటి సువిశేష పట్టణంలో మనం ఏం చూసి ఉన్నాము? ప్రభు యేసు ఉదాహరణకి కుక్కలకి ఇవ్వవలెనా అని పలికినా సరే ఆ స్త్రీ
ఆ మాటలను ఆలకించకుండా ఈ విధంగా బదులు చెప్పింది. ప్రభు, నీవు చెప్పినది సరి, కరెక్టే, కానీ బిడ్డలు తాము తినేటటువంటి పళ్ళెం నుండి కింద పడిన రొట్టె ముక్కలు కానీ అన్నము మెతుకులు కానీ ఆ బల్ల కిందన కుక్క పిల్లలు తింటాయి కదా అని ఆ స్త్రీ బదులు చెప్పింది. అంటే నీవు కుక్క అని అన్నా సరే ప్రశాంతంగా ఆయన మాటలు ఆలకించి తన విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువును ప్రాధేయపడింది, ప్రభువును కన్విన్స్ చేసింది. అంటే ఎంత గొప్ప విశ్వాసం ఆ స్త్రీకి ఉన్నట్టు. ప్రభుని సైతము కన్విన్స్ చేసేటటువంటి విశ్వాసము ఆ స్త్రీకి ఉంది. అంతటి విశ్వాసాన్ని మనము కూడా అలవర్చుకోవాలని ప్రభు యేసు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే కుక్క అని ఎందుకు అన్నాడు? ఇప్పుడు ఉదాహరణగా బిడ్డలకు ఇవ్వవలసినటువంటి రొట్టె ముక్కలను, వరమును, వరప్రసాదములను కుక్కలకు ఇవ్వదగనా అని ఎందుకని అడిగాడు అంటే, ప్రియమైన సోదరి సోదరులారా, మనము ఈ లోక జీవితంలో మన జీవితాన్ని సాగించటం కొరకు మన రోజువారీ జీవితంలో ఎంతోమందిని కలుసుకుంటూ ఉంటాము, ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, శ్రమ పడుతూ ఉంటాము. కానీ కొన్ని సమయాలలో మనము దేవుని మర్చిపోయి జీవిస్తూ ఉంటాము. ప్రేమైన సోదరి సోదరులారా, అప్పుడే మనకు సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. తెలుగులో ఒక సామెత ఉంది. ఎవరైనా అతి ఘోరంగా చనిపోయినట్లయితే తెలుగులో ఒక సామెత ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఏమంటాము? ఆ వ్యక్తి కుక్క చావు చచ్చాడు అంటూ ఉంటాం. అంటే దానికి అర్థము అన్ని బాధలు, కష్టాలు అనుభవించి చనిపోయాడు అని దానికి అర్థం. కుక్క చావు చావడం అంటే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలను అనుభవించి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని అనాథగా చనిపోవడం. చనిపోయిన తర్వాత తమను భూస్థాపితం చేయడానికి కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో చనిపోవడాన్ని కుక్క చావు చనిపోవడం అని మనం అంటూ ఉంటాం. అంటే ప్రభు యేసు చెప్పేటటువంటిది మాట ఇది. నీవు ఎప్పుడైతే దేవునిని అవిశ్వాసంతో జీవిస్తావో దేవుని పట్ల, ఆ క్షణమున నీకు అటువంటి గతి పడుతుంది అని పలుకుతూ ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, ఎందుకంటే మన క్యాంపస్లో వేరే కుక్కలు ఏమైనా వస్తే మనం ఏం చేస్తూ ఉంటాము? తరిమి కొట్టేస్తాం కదా. అదే విధముగా ప్రభు యేసుని విశ్వసింపని ప్రతి వాడు కూడా దేవుని పట్ల విరోధి అవుతూ ఉంటాడు. మనం అవిశ్వాసంతో జీవించినట్లయితే దేవునికి దూరం అవుతూ ఉంటాము. దూరమైన ప్రతివాడు పరుడు, మనవాడు కాదు అని అర్థం. అంతే కదా. మరి ఆ దేవాతి దేవుని విశ్వసించాలి. ఏ విధంగానైతే ఆ స్త్రీ తన కుమార్తె కొరకు నిరీక్షణ కలిగి ఎన్ని మాటలన్నా సరే ప్రశాంతంగా తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా తాను ప్రాధేయపడింది, ప్రార్థించింది. అటువంటి జీవితాన్ని మనము జీవించాలి. మన జీవితంలో సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, మనకు విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు రావచ్చు, శత్రువులు రావచ్చు, ఎంతమంది వచ్చినా సరే మన విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదని ప్రభు యేసు పలుకుతూ ఉన్నాడు. 91వ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాము, దేవునిని విశ్వసించినట్లయితే మన ముందు, మన వెనకాల మన చుట్టూత ఒక సైన్యాన్ని ఏర్పరిచి మనల్ని రక్షిస్తాను అని పలుకుతూ ఉంటాడు ప్రభు యేసు. అటువంటి విశ్వాసం మనము జీవించినట్లయితే మనకున్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, శత్రువులు అన్నీ కూడా ప్రభు యేసు తీరుస్తాడు. ప్రభు యేసు తన శక్తితో అన్నీ కూడా మన కళ్ళ నుంచి కనుమరిగేలాగా చేస్తాడు అని పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కావున ఈనాటి దివ్య బలి పూజలో మనము ఆ దేవాతి దేవుని విశ్వసించి మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, మనకున్నటువంటి పూర్ణ శక్తితోనూ ఆయనను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఆయన మహిమ కొరకు జీవించే విధంగా
మనము ఈ జీవితాన్ని మరల్చుకోవాలి, జీవించాలి. అప్పుడే మనము క్రైస్తవులము అవుతాము. ప్రేమైన సోదరి సోదరులారా, ఈ విషయాన్ని గ్రహించి మనమంతా కూడా ఈ దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేటకు మనకు ఆయన పవిత్రాత్మ శక్తి మనతో పాటు ఎల్లప్పుడూ ఉండే విధంగా మనల్ని దీవించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పుట్టేని దేహముగా ద్రాక్షారసం రక్తముగా పూజా బలియందు మారును. పుట్టేని దేహముగా ద్రాక్షారసం రక్తముగా పూజా బలియందు మారును. ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా, ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా, నీ యందు నేను జీవించుటకు. నా ఆత్మ నీదే, నా దేహం నీదే, నా ప్రాణం నీదే, నా ఊపిరి నీదే. స్వీకరించు యేసయ్యా నా ఆత్మ ప్రియుడా. స్వీకరించు యేసయ్యా నా ఆత్మ ప్రియుడా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమౌ న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేస్తుతి నీకు అవసరము లేదు, మేము నీకు వందనములు అర్పింపవలైననుడు మాలోని కోరికయు నీ వర ప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును
మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభువైన క్రీస్తు ద్వారా శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజ్యమా మీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య రక్తమా మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కన్నె తెలుగు మరియమాతతోనూ ఆమె భర్త యొక్క పునీత జోచెప్ప గారితోనూ పునీత అపోస్తలందరితోనూ పునీత అన్నాల్ జాన్సన్ మరియు జోసెఫ్ రెనార్మెచ్ గార్లతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. అభిషిక్తుని ఆత్మ విందు,
అభిషిక్తుని ఆత్మవిందు అమరేశ్వరుని అమరవిందు అందమైన మందసంలో కొలువైన దేవుడే ఆరోగ్యించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు. లూర్దు మాత పండుగ జరుపుకోబోతున్నటువంటి మనము నవదిన ప్రార్థనలో 7వ రోజున ప్రవేశించి ఈ రోజున ఆ లూర్దు మాత మనకు సహాయంగా ఉండాలని మన కొరకు ఆమె కుమారుడైనటువంటి మన ప్రభు యేసును ప్రార్థింపాలని కొద్దిసేపు కళ్ళు మూసుకుని ఆమెను ప్రార్థన చేద్దాం. లూర్దు నగరిలో బెర్నదే తమకు దర్శనమిచ్చిన ఓ పరిశుద్ధ లూర్దు మాత, పాపాత్ముల కొరకు ప్రార్థించమని ఆదేశించిన తల్లి, మీరు లోక ఆరంభమునందే శాశ్వతమైన దివ్యవాక్కు అయిన క్రీస్తు ప్రభువుకు తల్లిగా ఎన్నుకోబడితిరి. క్రీస్తు రక్షణ ప్రణాళికలో సహరక్షకిగా వివిధ నామధేయములతో మేము కొనియాడుచున్నాము. నేడు ఫ్రాన్స్ దేశమందు లూర్దు నగరిలో మీ దర్శనమును కొనియాడుచు మేము చేయు ఈ నవదిన ప్రార్థనలను మీ దివ్యకుమారుని సన్నిధి చేర్చమని మనవి చేయుచున్నాము. పరిశుద్ధ లూర్దు మాత, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, నేడు ప్రపంచమందంతటా వివిధ రకాల వ్యాధి బాధలతో ఉన్న వారందరి కొరకు మేము ప్రార్థించుచున్నాము. మీ ప్రార్థన ఎంతో శక్తివంతమైనదని మేము నమ్ముచున్నాము. కానా పెళ్లిలో మొదటి అద్భుతము జరిపించినట్లే నేడు మా మధ్య స్వస్థతాద్భుతములను జరిపించుము తల్లి. కస్తిపడువారులకు ఆదరువా, సమాధానరాజ్ఞి, కృపగల తల్లి, ప్రస్తుతం అనేక కుటుంబాలు విచ్ఛిన్నమై సఖ్యత లేక విడిపోయి బాధపడుతూ శాంతి సమాధానాల కొరకు తపించు వారందరిపై దయచూపుము తల్లి. వారి పోరాటంలో తోడుగా నుండి భౌతిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ మరియు మానసిక వ్యాధుల నుండి, సమస్యల నుండి వారికి నివారణ చూపించమని దీనతతో ప్రార్థించుచున్నాము. క్రీస్తు సువార్త ప్రచారము కోసము దైవాంకిత జీవితమును జీవిస్తున్న బిడ్డలందరి కోసము ప్రత్యేకంగా ప్రార్థించుము తల్లి. ప్రేషిత కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ వారి పవిత్ర జీవితాల ద్వారా క్రీస్తుకి సాక్షులుగా ఉండుటకు కావలసినటువంటి దీవెనలను అందించమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలేనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించునట్లును ఈ లోకపు ప్రజల రక్షణ కొరకు మేము ఆనందముతో సత్ఫలమొసగునట్లును కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు.
లూర్దు మాతవు నీవే, వేళాంకన్ని మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే, అమ్మా లూర్దు మాతా.